కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ పార్టీ చాలా కీలకంగా ప్రచారం చేస్తుంది, కీలకమైనటువంటి ప్రాజెక్ట్ అని చెప్పింది. అలాంటి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని గత ఎన్నికల్లో నుంచి కాంగ్రెస్ పార్టీ హామీ అంటే ఆరోపిస్తూ వస్తుంది. కమిషన్ ఏర్పాటు చేసింది, కేసీఆర్ అరెస్ట్ అవుతారు, కేటీఆర్ అరెస్ట్ అవుతారు, హరీష్ రావు అరెస్ట్ అవుతారు, ఇలా రకరకాల ప్రచారం జరిగింది. సో అలాంటి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని మీరు నమ్ముతున్నారంటే వ్యతిరేకిస్తున్నాం, నమ్మట్లేదు అనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రచారం అనే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగా ఉంటే అవును అవినీతి జరిగిందనే వాళ్ళు నమ్ముతున్నాం అనే వాళ్ళ సంఖ్య దాదాపు 16% మాత్రమే ఉంది. సో ఇది కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి, అవినీతికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ప్రజల అభిప్రాయం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. కవిత కొత్త పార్టీకి పెడితే మీరు మద్దతు ఇస్తారంటే ప్రజలు అవుట్ అండ్ రైట్గా 100కు 100% మనం తీసుకున్నటువంటి అభిప్రాయ సేకరణలో భాగంగా ఇవ్వము అని చాలా స్పష్టంగా చెప్పారు. ఇది మనం గమనించవచ్చు. ఫైనల్ క్వశ్చన్, బోత్ నియోజకవర్గ ప్రజలు స్థానిక సంస్థల్లో ఎవరికి ఓటు వేయబోతున్నారో అని మనం చూస్తే కాంగ్రెస్ పార్టీకి 35.13%గా ఉంది, బీఆర్ఎస్ పార్టీకి 43.24%గా ఉంటే ఇండిపెండెంట్ అభ్యర్థులకు కూడా చాలా ఎక్కువగానే ఉంది, 16% అలాగే బీజేపీకి కేవలం 5.40%. సో బోత్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు మరోసారి పట్టం కట్టబోతా ఉన్నారు, అండగా ఉండబోతా ఉన్నారు. గ్యాప్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. సో ఇది ఓవరాల్గా బోత్ నియోజకవర్గం సంబంధించినటువంటి స్థానిక సంస్థల్లో రాబోయే ఫలితాలకు సంబంధించినటువంటి తెలుగు 360 ఎక్స్క్లూజివ్ సర్వే.